జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసింది. మొత్తం 195 మంది అభ్యర్థుల పేర్లని ఒక్క విడతలో అనౌన్స్ చేసింది భారతీయ జనతా పార్టీ జాతీయ స్థాయిలో. అందులో ముఖ్యంగా తెలంగాణ నుంచి ఉన్నటువంటి 17 స్థానాల్లో 9 మంది అభ్యర్థుల పేర్లను కూడా ఈ సందర్భంగా ప్రకటించడం జరిగింది. అందరూ ఊహించిన విధంగానే మళ్ళీ వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గాంధీనగర్ నుంచి అలాగే అమిత్ షా కూడా పోటీ చేస్తున్నారు. వీరితో పాటుగా తెలంగాణలో 4 సిట్టింగ్లకు గాను 3 సిట్టింగ్లకి అవకాశం కల్పించింది మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం. మల్కాజ్గిరి నుంచి అనూహ్యంగా ఈటెల రాజేందర్ రంగంలోకి దిగబోతున్నారు. హుజరాబాద్ ఎన్నికల్లో ఇటీవల ఓటమి అయినప్పటికీ కూడా ఆయనకి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని పార్టీతో ఆయన ఉన్నటువంటి కమిట్మెంట్ని దృష్టిలో ఉంచుకుని ఈటెల రాజేందర్కి అనూహ్యంగా మల్కాజ్గిరి స్థానాన్ని కట్టబెట్టింది బీజేపీ జాతీయ నాయకత్వం. అలాగే కిషన్ రెడ్డి మరొకసారి సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి కార్పొరేట్ హాస్పిటల్స్కి సంబంధించిన చైర్మన్ మాధవీలత పోటీ చేయబోతున్నారు ఓవైసీ మీద. అలాగే కరీంనగర్ నుంచి బండి సంజయ్ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. జహీరాబాద్ నుంచి బీబీ పాటిల్ నిన్ననే భారతీయ జనతా పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. ఈరోజు పార్టీ టికెట్ కూడా ఆయన సంపాదించుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా నిన్నటి వరకు ఉన్నారు. నిన్ననే బీజేపీలో చేరడం, ఈరోజు టికెట్ సంపాదించుకోవడం బీబీ పాటిల్ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి అంశం. భువనగిరి నుంచి బోర్నసయ్య గౌడ్ గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం ఉంది. ఇదే కాన్స్టిట్యున్సీ నుంచి డాక్టర్ బోర్నసయ్య గౌడ్కి మరొకసారి భువనగిరిలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. చేవెళ్ల నుంచి సీనియర్ నాయకుడు కొండా విశ్వేశ్వరరెడ్డి, అలాగే నాగర్ కర్నూలు నుంచి భరత్, నిజామాబాద్ నుంచి మరొకసారి అరవిందే పోటీ చేయబోతున్నారు. 4 సిట్టింగ్ స్థానాలకు గాను 3 స్థానాలని భారతీయ జనతా పార్టీ 3 సిట్టింగ్లకి కట్టబడింది. ఒక్క స్థానాన్ని మాత్రం పెండింగ్లో పెట్టింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 17 లోక్సభ స్థానాలకు సంబంధించి గాను 9 స్థానాలు ప్రకటించింది. మిగతా 8 స్థానాలు ప్రస్తుతానికి ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఫస్ట్ లిస్ట్లో ప్రకటించినటువంటి 195 స్థానాలకు గాను 8 స్థానాలు ఇంకా తెలంగాణకి సంబంధించి పెండింగ్లో ఉన్నాయి. ఈ సమావేశంలో భారతీయ జనతా పార్టీ అనౌన్స్ చేసినటువంటి ఈ లిస్టుతో పాటుగా మరే ఇతర అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి. అప్డేట్స్ అందించడం కోసం ఢిల్లీ నుంచి మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా ప్రస్తుతం లైవ్లో జాయిన్ అవుతున్నారు. మహాత్మా, కేవలం లిస్ట్ వరకే కన్ఫైన్ అయ్యారా, లేక పొలిటికల్ ఈక్వేషన్స్ ఇప్పుడు ఉన్నటువంటి పొలిటికల్ అప్డేట్స్కి సంబంధించి కొంత ఏమైనా భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇండికేషన్స్ ఇచ్చిందా? మనం ఈ లిస్టును గమనిస్తే కొన్ని సిట్టింగ్ ఎంపీలు స్థానాలు కోల్పోయినట్లుగా స్పష్టంగా అర్థమవుతుంది. నేను ప్రస్తుతం ఉన్న ఈ న్యూఢిల్లీని ప్రాతినిధ్యం వహించే మీనాక్షి లేఖి స్థానంలో సుష్మా స్వరాజ్ కుమార్తెకు మొదటిసారి అవకాశం కల్పించడం. ఈ రకంగా చూస్తే దేశవ్యాప్తంగా ఈ 195 స్థానాలని ప్రకటించిన చోట చాలా మంది సిట్టింగ్లు కంటిన్యూ అయినప్పటికీ కొంతమందికి కోత పడింది. ఇటు శివరాజ్ సింగ్ చౌహాన్ పోటీ చేయబోతున్న విదిశా నియోజకవర్గంలో గతంలో సాధ్వి ప్రజ్ఞా సింగ్ పోటీ చేసి గెలుపొందారు. ఆమె దిగ్విజయ్ సింగ్ నే ఓడించారు. కానీ ఆమె తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ప్రభుత్వానికి కొంత చెడ్డ పేరు తీసుకురావడం, రిమార్క్స్ తీసుకురావడం, ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చాలా కాలంగా అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. అందుకనే ఆమెను అక్కడి నుంచి తప్పించి మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ని విదిశా నుంచి బరిలోకి దించుతున్నారు. ఈ రకంగా చూసుకుంటే ప్రతి రాష్ట్రంలోనూ కొన్ని మార్పులు చేర్పులు ఉన్నాయి. ప్రధానమైన నేతలు మాత్రం తమ తమ స్థానాల నుంచే కంటిన్యూ అవుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసి నుంచి, లక్నో నుంచి రాజ్నాథ్ సింగ్, గాంధీనగర్ నుంచి అమిత్ షా, ఇలాగే జోధ్పూర్ నుంచి కేంద్ర జలశక్తి శాఖ మంత్రిగా ఉన్న షెకావత్, ఇలా కేంద్ర మంత్రివర్గంలో ఉన్న చాలా మంది కంటిన్యూ అవుతూనే ఉన్నారు. చివరికి రాజీవ్ చంద్రశేఖర్ కూడా తిరువనంతపురం నుంచి, కేరళ రాజధాని తిరువనంతపురం నుంచి ఆయన బరిలోకి దిగుతున్నారు. కొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా ఈ లోక్సభ జాబితాలో చోటు సంపాదించిన పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఇక పర్టికులర్ గా సౌత్ లో, దక్షిణాదిలో తెలంగాణ, కేరళ ఈ 2 రాష్ట్రాలు ఇవాల్టి లిస్ట్ లో ఉన్నాయి. తెలంగాణలోని 17 నియోజకవర్గాల్లో సగానికి పైగా 9 నియోజకవర్గాలకు ఈరోజు జాబితాని ప్రకటించేశారు. అందులో 3 సిట్టింగ్లు ఉన్నారు. తెలంగాణలో 2019లో 4 గెలుపొందినప్పటికీ ఒక ఆదిలాబాద్ సిట్టింగ్ స్థానాన్ని మినహాయించి మిగతా 3 కన్ఫర్మ్ అయిపోయినాయి. అవి మనం ముందు నుంచి చెప్తూనే వచ్చాం. ఆ ప్రకారమే ఆ 3 సిట్టింగ్లు కూడా క్లియర్ చేసేశారు. ఈసారి హైదరాబాద్ ని సైతం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సాధారణంగా తెలంగాణ అనేసరికి హైదరాబాద్ వదిలేసి 17లో ఆ ఒకటి ఓవైసీ ఎలాగూ గెలుస్తారు, అది వదిలేసి మిగతా 16లో చూసుకుందాం అన్నట్టుగానే ఎవరైనా లెక్కలు వేసుకుంటూ ఉంటారు. కానీ బీజేపీ అలా కాకుండా హైదరాబాద్ ను కూడా గెలుపొందాలి అన్న ఒక లక్ష్యంతో ఒక హిందూ ఫేస్ ని వెతుకుతూ వచ్చారు. ఆ క్రమంలో డాక్టర్ మాధవీలత తెర మీదకి వచ్చారు.
ఆమె ఈ హిందూ సమాజం గురించి ఈ మధ్య కాలంలో చేస్తున్న ఎఫర్ట్స్ వీటన్నిటిని కూడా అధిష్టానం దృష్టిలో పెట్టుకున్నట్టుగా మనకు కనిపిస్తా ఉంది. సో దట్ అక్కడ హిందూ ఓట్లను పోలరైజ్ చేయగలిగితే ఓవైసీని సైతం ఢీ కొట్టవచ్చు అన్న ఈక్వేషన్ లో ఆమెకి టికెట్ ఇచ్చినట్టు అర్థమవుతుంది. అలాగే మహాత్మా ఇప్పుడు ప్రకటించినటువంటి స్థానాలు మొత్తం 9 స్థానాల్లో సిట్టింగ్లు ముగ్గురికి మాత్రమే అవకాశం కల్పించారు. ఆదిలాబాద్ నుంచి మాత్రం ప్రకటించలేదు, ముగ్గురికి మాత్రమే సిట్టింగ్లకు అవకాశం దొరికింది. ఆదిలాబాద్ పెండింగ్లో పెట్టడానికి ప్రధానంగా ఏదైనా కారణం ఉందా? అలాగే లాస్ట్ మినిట్లో వచ్చినటువంటి బీబీ పాటిల్కి నిన్న ఆయన పార్టీలో చేరారు, ఈరోజు టికెట్ సంపాదించుకోగలిగారు. అట్లా అనూహ్యంగా ఒక పేరు ఏదైనా ఆదిలాబాద్లో తెర మీదకి రావచ్చా? ఆదిలాబాద్ స్వయం బాపురావు విషయానికి వచ్చేసరికి ఆయన కూడా తన ఈ 5 ఏళ్ల ఎంపీ పదవీ కాలంలో కొన్ని విమర్శల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆయన ఎంపీ లాడ్స్ ని సొంత ఇంటి నిర్మాణానికి వాడుకోవడం అన్న వివాదమే కావచ్చు, లేకపోతే బంజారా అండ్ ఆదివాసీల మధ్య ఒక స్ప్లిట్ తీసుకురావడం, ఆయన బంజారాలకు వ్యతిరేకంగా చేసిన కామెంట్స్, ఇలాంటివన్నీ కూడా కొన్ని రిమార్క్స్ ఆయన మీద ఉన్నాయి. కాబట్టి ఆయన్ని ఏకాఏకి క్లియర్ చేయకుండా ఆయన పేరుతో పాటుగా మరొక ఇద్దరిని కూడా, అంటే రమేష్ రాథోడ్ అలాగే జనార్దన్, ఇంకా కొంతమంది పేర్లు కూడా పరిశీలనలోకి వచ్చాయి. అలాగే నగేష్ ని కూడా తీసుకుందామన్న ప్రతిపాదన ఉంది. అక్కడ ఆదివాసీల సంఖ్యాబలమే ఎక్కువగా ఉంది నియోజకవర్గం మొత్తంగా చూసుకుంటే. కాబట్టి ఆదివాసీ ఫేస్ ఉంటేనే బాగుంటుందన్న ఆలోచనలో ఉన్నారు. ఇటు రమేష్ రాథోడ్ అయినా జనార్దన్ అయినా బంజారా సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో వాళ్ళని కన్సిడర్ చేయాలా, లేదంటే నగేష్ ని తీసుకోవాలా, నగేష్ ని పార్టీలో చేర్చుకుంటే కనుక ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఆదిలాబాద్ అండ్ మహబూబాబాద్ ఈ 2 నియోజకవర్గాలకి కూడా ఒక కనెక్షన్ ఉంది. ఒకవేళ ఇక్కడ ఆదివాసీకి ఇస్తే, ఆదిలాబాద్ లో ఆదివాసీకి ఇస్తే మహబూబాబాద్ లో హుస్సేన్ నాయక్ అనే ఒక బంజారా సామాజిక వర్గానికి ఇవ్వచ్చు. అంటే ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. ఉన్న ఎస్టీ నియోజకవర్గానికి ఎస్టీ రిజర్వ్డ్ సీట్లలో ఒకటి ఆదివాసీలకి, ఒకటి బంజారాలకు ఇవ్వాలని చెప్పి అధిష్టానం డిసైడ్ అయింది. అందుకనే ఆదిలాబాద్ లో ఎవరిని డిసైడ్ చేస్తారో దానికి అనుగుణంగా మహబూబాబాద్ లో కూడా ఉంటుంది. ఒకవేళ ఇక్కడ బంజారా వర్గానికి కేటాయిస్తే మహబూబాబాద్ ని ఆదివాసీ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశం ఉంది.